మనం ముందుకు పోవాలని ప్రతిరోజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లిలో 130 ఇందిరమ్మల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదినారాయణ, ఎంపీ రఘురామరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం పేదల కలలు నెరవేర్చే విధంగా ఉందని మంత్రి తెలిపారు. త్వరలోనే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. శంకుస్థాపనలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక గ్రామానికే స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు జారా ఆదినారాయణ గారు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గ్రామానికి 134 ఇళ్ళు ఇచ్చి అద్భుతంగా పేదోళ్ళ కష్టాలు ఎలా తీర్చాలి, పేదోడికి అండగా ఎలా ఉండాలి, పేదోడి చిరకాల కోరిక ఎలా నెరవేర్చాలి అన్నందుకు నిదర్శనంగా అద్భుతంగా చేశారు. ఇంతకు ముందే లబ్ధిదారులు కొంతమంది మాట్లాడి వారి మనసులోని మాటను స్పష్టంగా చెప్పారు. తప్పకుండా నా ఆడబిడ్డలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ ఇల్లు అయితే మనకి ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిందో రేపటి నుంచి ఇవాళ నుంచి మీరు యుద్ధ ప్రాతిపదిక మీద ఇల్లు పూర్తి చేసుకుంటే మీకు ప్రతి సోమవారం నాడు మీరు కట్టిన దాన్ని బట్టి, ఆ లెవెల్ని బట్టి మీకు డబ్బులు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇప్పించే బాధ్యత గౌరవ కలెక్టర్ గారు, ఎంపీ గారు